హాయ్ అందరికి నమస్తే. నేను అరుణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణాస్ కిచెన్ అండ్ బ్లాగ్. ఈ రోజు మనం వేసవి స్పెషల్ గా నిమ్మరసంతో ప్రీమిక్స్ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. ఇది చాలా సులభంగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. పిల్లలు స్కూల్ నుంచి, హస్బెండ్ ఆఫీస్ నుంచి ఎవరైనా సడన్లీ గెస్ట్ వచ్చినప్పుడు కూడా మనము సమ్మర్ లో ఎక్కువగా లెమన్ జ్యూస్ ప్రిపేర్ చేస్తూ ఉంటాము. లెమన్ జ్యూస్ ప్రిపేర్ చేసేటప్పుడు షుగర్ కరిగేదాకా కొంచెం టైం అనేది ఎక్కువ పడుతుంది కదా. అలాంటి వాళ్ళకి ఇలా ప్రీమిక్స్ చేసుకొని పెట్టుకుంటే ఇన్స్టెంట్ గా లెమన్ జ్యూస్ అనేది మనది రెడీ అయిపోతుంది. నేను దీనికోసము కొన్ని లెమన్స్ అనేది తీసుకున్నాను. లెమన్ అనేది ఎన్నైనా తీసుకోవచ్చు. దీని జ్యూస్ తోని మెజర్మెంట్ అన్నమాట, నిమ్మరసంతోనే. నేను ఇవన్నీ ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత ఇలా నిమ్మరసం తీసుకున్నాను. దీన్ని ఒకసారి వడబోసుకుందాము. దీంట్లో ఏదైనా గింజలు ఏదైనా ఉన్నా కూడా క్లియర్ అయిపోతుంది. ఇలా వడబోసుకున్న తర్వాత ఒకసారి పెట్టుకుంటే మనకి సమ్మర్ లో మొత్తం ఈ ప్రీమిక్స్ యూజ్ చేసుకోవచ్చండి. నాకు ఒక బౌల్లో 3/4 బౌల్ అన్నమాట, 3/4 వంతు లెమన్ జ్యూస్ తీసుకున్నా. ఈ లెమన్ జ్యూస్ ని ఒక ప్లేట్ లో వేసేస్తున్నాను. ఇలా వెడల్పు ఉన్న గిన్నె గాని ప్లేట్ గాని తీసుకోండి. ఇందులోనే 3/4 సేమ్ మెజర్మెంట్ తో నేను 3 వంతుల షుగర్ అనేది తీసుకుంటున్నా. ఈ లెమన్ జ్యూస్ లోనే యాడ్ చేసుకోవాలి. 1:3 రేషియోలో ఒక బౌల్ నిమ్మరసంకి 3 బౌల్ల షుగర్ అనే క్వాంటిటీలో తీసుకోవాలి. ఇది మాత్రం కరెక్ట్ గా సరిపోతుంది స్వీట్నెస్ కోసం. ఈ 3 బౌల్ల షుగర్ ని మనం నిమ్మరసంలో మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇది ఎక్కువ క్వాంటిటీలో ఉంది, డ్రై అవ్వడానికి మనకి ఎక్కువ టైం పడుతుంది అని చెప్పి నేను వేరే ప్లేట్ లో కూడా డివైడ్ చేస్తున్నాను. ఇలా కొంచెం పలుచగా ఉంటే మనకి త్వరగా ఈ రెసిపీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. అందుకనే నేను వేరే ప్లేట్ లో సగం బ్యాటర్ అనేది తీసేసాను. మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత నేను ఇది రూమ్ టెంపరేచర్ ఫ్యాన్ గాలితోనే ఇది డ్రై అయిపోవాలి. ఎండలో అసలు పెట్టకూడదు. ఇది నేను ఫ్యాన్ కింద పెట్టేశాను. 3 days లో ఇది మనకి పర్ఫెక్ట్ గా రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. నెక్స్ట్ డే అంటే డే 1 చూస్తున్నాను. షుగర్ ని లెమన్ జ్యూస్ అనేది బాగా పీల్చుకొని మొత్తం గట్టిగా అయిపోయింది. ఇది పైనుంచి డ్రై అయింది కానీ లోపల నుంచి మొత్తం తడిగానే ఉంది. దీన్ని ఫ్యాన్ గాలి కింద పెట్టుకొని మనము ప్రిపేర్ చేసుకోవాలి. ఎండలో పెడితే మరి మెల్ట్ అయిపోతుంది, ప్రీమిక్స్ అనేది రెడీ అవ్వదన్నమాట. ఏదైనా స్పూన్ సహాయంతో ఇలా తీసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ప్లేట్ మొత్తం ఒకసారి అన్ని కదిలించుకోవాలి. ఇలా కదిలిన తర్వాత మనము ఇది త్వరగా ఆరిపోతుంది. ఇలా పలుచగా ఉంటేనే మనకి త్వరగా అవుతుంది అనమాట. అందుకని పలుచగా చేశాను కదా, డే 1 లోనే మనకి ఇది మొత్తం అబ్జర్వ్ చేసుకొని కొంచెం గట్టి పడింది. మళ్ళీ నేను సెకండ్ డేకి చూడండి, సెకండ్ డే లో కూడా మాక్సిమం అయిపోయింది మొత్తం. చూసారు కదా ఎంత డ్రై క్రిస్టల్ లాగా తయారైంది, షుగర్ క్రిస్టల్ లాగా. మనకు కావాల్సిన ప్రీమిక్స్ రెడీ అయిపోతుంది మాక్సిమం. నేను డే 3కి చూపిస్తున్నాను. ఇది పర్ఫెక్ట్ గా డ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము మిక్సీ జార్ లో యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవడమే. సమ్మర్ కదా అందుకే త్వరగా అయిపోయింది. సమ్మర్ లో మాకు లెమన్స్ అనేది బాగా ఎక్స్పెన్సివ్ గా దొరుకుతుంది. అందులో మేము సమ్మర్ లో మాత్రం కంపల్సరీ లెమన్ జ్యూస్ చేసుకోవాలి. లెమన్ జ్యూస్ చేసుకోవడం వల్ల కానీ హడావుడిలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి నేను మర్చిపోతూ ఉంటాను అనమాట. ఇలా మిక్సర్ జార్ లో మొత్తం యాడ్ చేసుకోవాలి. మీకు ఎంత క్వాంటిటీ సరిపోతుందో అంత క్వాంటిటీలో తీసుకొని దీన్ని మొత్తం ఒకసారి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, మన లెమన్ జ్యూస్ ప్రీమిక్స్ అనేది రెడీ అయిపోయింది. షుగర్ తో చేసుకున్న ప్రీమిక్స్ అండి. దీన్ని ఒక స్పూన్ గ్లాస్ లో యాడ్ చేసుకొని తాగేస్తే అసలు ఎంత హాయిగా ఉంటుందో, చాలా బాగుంటుంది. మీకు కావాలనుకుంటే దీంట్లో బ్లాక్ సాల్ట్ కానీ మిరియాలు కానీ ఏదైనా మనము జ్యూస్ చేసేటప్పుడు యాడ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడేమి యాడ్ చేయలేదు. ఇలా ప్రీమిక్స్ గ్రైండ్ చేసుకున్న తర్వాత నేను ఇలా జార్ లో పెట్టుకుంటున్నాను, గ్లాస్ జార్ లో. ఇలా గ్లాస్ జార్ లో స్టోర్ చేసుకుంటే మనకి 3-4 months దాకా స్టోర్ ఉంటుంది. చాలా టేస్ట్ అనేది అసలు చేంజ్ అవ్వదు అనమాట. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇది లెమన్ జ్యూస్ ప్రీమిక్స్ అనేది రెడీ అయిపోయింది. మా ఇంట్లో చేసుకొని పెట్టుకుంటే మొత్తం సమ్మర్ వచ్చేస్తుంది. మాకైతే అప్పుడు దాకా వస్తుందని కాదు, ముందే అయిపోవచ్చు ఇది. నేను ఇలా గ్లాస్ లో వాటర్ తీసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే కూల్ వాటర్, ఐస్ క్యూబ్ ఏదైనా తీసుకోవచ్చు. అలానే దీంట్లో కొంచెం పుదీనాకులను దంచుకొని కూడా వేసుకోవచ్చు అండి. ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు గ్లాస్ వాటర్ లో 1 స్పూన్ లెమన్ ప్రీమిక్స్ వేస్తున్నాను. చూసారు కదా ఎంత త్వరగా మిక్స్ అయిపోయి కరిగిపోయిందో. ఇలా పెట్టుకుంటే చాలా ఈజీ అండి. మా ఇంట్లో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మా పిల్లలు, మా హస్బెండ్ కూడా. నేను ఎప్పుడు చేసి ఇచ్చే పని లేకుండా వాళ్ళే కలుపుకొని తాగేస్తారనమాట చాలా ఈజీగా. ఇలా లెమన్ జ్యూస్ చేసుకున్నప్పుడు సమ్మర్ లో సబ్జా గింజలు 1 స్పూన్ యాడ్ చేసుకోండి. చాలా మంచికి హెల్త్ కి మంచిది అనమాట. చలువ చేస్తుంది బాడీకి. నేను ముందుగానే ఇలా నానబెట్టుకొని పెట్టుకున్నా. ఇలా 1 స్పూన్ యాడ్ చేసుకుందాము. చూసారు కదండి మన లెమన్ జ్యూస్ ప్రీమిక్స్ అనేది ఎంత ఈజీగా చేసుకున్నామో. ప్లీజ్ ఈ రెసిపీ మీకు నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అరుణాస్ కిచెన్ అండ్ బ్లాగ్ కి. ప్లీజ్
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ వచ్చే నా రెసిపీస్ మీకు ఈజీగా తెలుస్తుంది. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. తప్పకుండా మీరు ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.